మానిటర్ చేస్తానే ఉంటారు బేసిక్గా. వాళ్ళ మీద రాయలేదు, ఇక్కడ అధికారులే మెయిన్ రాశారు వీళ్ళు. ఇక్కడ చంద్రబాబు గారితో నాయకులు వచ్చి కూర్చున్నారుగా, కాబట్టి వాళ్ళని ఏమనలేదు. అధికారులు తప్పైతే నాకు కనిపించలేదు అందులో. బేసిక్ కేవలం ఆ పబ్లిసిటీ ఏది అధికారులు చేసిన క్రెడిట్ అంతా ఈయన లాక్కోవడానికి, ఈయన ఎంత బెదరేసేటప్పటికి వాళ్ళు వెళ్ళి పనిచేశారా అని ప్రచారం రావాలి అక్కడ. అది చిత్తశుద్ధితో పనిచేసే అధికారులను కూడా మనం దొంగలు చేస్తున్నాం, అంత మించేది లేదు అక్కడ. కానీ ఒకటి సార్, ఓకే అతిసారం అంటే మీరు అన్నట్టు అది ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం కాదు. డయేరియా అనేది పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే ఎక్కడైనా వస్తుంది, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ కల్తీ పాల వ్యవహారం అనేది ఒక వ్యక్తి చేసిన తప్పో లేదంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యమో ఇంకోటి కారణం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా కల్తీ సారా తాగి జనాలు చచ్చిపోయారనో, కల్తీ మందు తాగి చచ్చిపోయారనో ఇలా విని ఉంటాం. పాలు అనేది రెగ్యులర్గా ప్రతి ఇంట్లో వాడేది చిన్నపిల్లల దగ్గర నుంచి. అందులో కల్తీ జరిగి ప్రాణాలు పోతున్నాయి అంటే ఇక్కడ అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏమీ ఉండదా? అప్పుడప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వచ్చి తనిఖీలు చేసేస్తారు, మళ్ళీ మామూలే, మళ్ళీ యథావిధిగా కల్తీ పాలు అమ్ముతారు, జనాలు కొనుక్కొని కూడా తాగుతారు, దానికి ఇంకేముండదు. బేసిక్గా ఇక్కడైతే ఉద్దేశపూర్వకంగా చేసిన కల్తీ కాదు అది. మీరు అన్నట్టు ఉద్దేశపూర్వకంగా కల్తీ చేస్తారు. అది ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎరువులతో తయారు చేసినది. ఇక్కడ ప్రాథమికంగా అదే అనుమానించారు కానీ కాదని తేలింది కదా. అదేదో మిషన్ రిపేర్ చేయించారట, ఆ చేసిన టైంలో సంథింగ్ ఏదో కెమికల్